నాకు చూడాలనిపిస్తుంది ప్రభు మిమ్మల్ని. అందరూ విసిగించేస్తున్నారు. బాగా అలసిపోయావు కదూ? ఇంకెవ్వరూ ఏడిపించరు, అంతా వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా పడుకో. మీ అన్నయ్యకి రోహిణి అక్కయ్య ఊపుతుంది. ఇదేమైనా బావుందా? నేను నిన్ను పడుకోవడానికి జోలపాడుతుంటే నువ్వు రెప్పైనా వేయట్లేదు. అటు చూస్తున్నావేంకన్నా? ఎవరక్కడా? ఎవరున్నారక్కడ? చూస్తానుండు. పెద్ద కిరీటి, తమరెవరు? మీకీ కిటికీ దగ్గర పనేంటి? నేను మీ కన్నయ్యని. ఓహో, కన్నయ్యని చూడ్డానికొచ్చారా? అయినా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా చెప్పు? అందరితో కలిసి వచ్చి ఉండొచ్చు కదా. అయినా మిమ్మల్ని ఎప్పుడు గోకులంలో చూసినట్టు లేదే. ఎక్కడి నుండొచ్చో? అలాగే అన్నిటికంటే ముందు నీ పేరేమిటో చెప్పు. నిజం చెప్పాలి. నేను శనిదేవుణ్ణి. ఓహో, శనిదేవుడా. నేను భద్రకాళి. నేనిక్కడ. కిటికీలోంచి దొంగలా తొంగి చూస్తున్నావు. అడిగితే శనిదేవుని అంటున్నావు. ఏమనుకుంటున్నావు? నువ్వు దేవుళ్ళ కిరీటం పెట్టుకునొస్తే నేను నిజంగా దేవుడని నమ్ముతానా? యావత్ ప్రపంచము నన్ను శనిదేవుడనే పిలుస్తుంది మాత. నేను నిజమే చెప్తున్నాను. నిజం చెప్పేవారు నీలా నేల చూపులు చూడరు. ధైర్యంగా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడతారు. ఏం చేయమంటారు మాత? నేను తమరి కన్నుల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. నా వక్ర దృష్టిని సారించి మా ప్రభు తల్లిగారికి చెడు ఎలా తలపెడతాను? ఓహో, నిజం బయటపడిన వెంటనే నోరు పడిపోయిందా? విషయం నందమహారాజు దాకా వెళ్లే లోపే వెళ్ళు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. ఒకే ఒక్కసారి మీ కన్నయ్యని దర్శనం చేసుకొనిచ్చారంటే చూసి వెళ్ళిపోతాను. నేను నిజం చెప్తున్నాను. నేను శనిదేవుణ్ణి. తానిలా అబద్ధాలు ఆడకపోతే తనకి కన్నయ్యని తప్పకుండా చూపించేదాన్ని. కానీ ఈయన అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ గోకులమంతా పెరుగు చిలికి మజ్జిగ చెయ్యకపోతే నా పేరు యశోదే కాదు. శనీశ్వరా, తమరు నిజంగా శనిదేవుడైతే మిమ్మల్ని మా కన్నయ్య వైపు కన్నెత్తి కూడా చూడనివ్వను. ఎందుకు చూడనివ్వరమ్మా? మర్చిపోయారా? కేవలం తమరి దృష్టి కారణంగానే పార్వతీమాత కన్నయ్యకి మెడ తెగిపోయింది. అప్పుడు మా బోళాశంకరుడి మనసు కరిగి తనపై దయతలచి ఏనుగు తలని అతికించాడు. శని దృష్టి వల్లే వినాయకుడు గజాననుడయ్యాడు. శివుడు దేవుడు కాబట్టి ఇవన్నీ చేయడం సులభం కావచ్చు. కానీ నేనొక మామూలు అమ్మని మాత్రమే కదా. మీరు గనుక మా కన్నయ్యని చూస్తే తమరి దృష్టి తనకి తగిలితే ఎలా? అయినా మీరే చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా బిడ్డని చూడనిస్తారా? శనిదేవా, ఇకనైనా తమరు క్షమించండి నన్ను. నేను నా దృష్టి. మా కన్నయ్య కేవలం 6 రోజుల బిడ్డ. ఈ 6 రోజుల వేడుకతో అలసిపోయాడు తను. తనని పడుకోనివ్వండి మహాప్రభు. ఇది మరీ బాగుంది. నేనింకా మెలుకోగానే ఉన్నానమ్మా. శనిదేవుణ్ణి రమ్మని చెప్పమ్మా. నాకు కూడా ఆయన ఒక్కసారి చూడాలనుందమ్మా. ఇక మీకు మాకు రామ్ రామ్. ఇలాంటి మోసగాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఆయన నిజంగా శనిదేవుడైనా సరే
నిన్ను మాత్రం చూడనిచ్చేదే లేదు. వేషం మాత్రం శనిదేవుళ్లాగే ఉంది. అయినా అతని దృష్టి పడిందంటే బతకగలరా? తనని మాత్రం రానివ్వను. ఎంత పని చేశావమ్మా, ఎంత బాధపడి ఉంటారో శనిదేవుడు. శ్రీమన్నారాయణ, నేను తమరి సేవకుడను. కేవలం తమరి ఆదేశానుసారమే న్యాయం చేస్తాను. నేను పాపులకు మాత్రమే శిక్ష విధిస్తాను. ఎవరి కర్మ ఎలాగుంటే వారికి శిక్ష అలాగే ఉంటుంది. మరి అందరూ నన్ను క్రూరుడని ఎందుకు భావిస్తారు? నా నీడ తగులుతుందన్నా ఎందుకంత భయపడతారు? దేవుళ్ళు, దేవతలు, ఋషులు, మునులు, నర నారి, గంధర్వ, యక్ష, కిన్నెరలు అందరికీ తమరి దర్శనం లభించింది. కానీ నాకు మాత్రం తమరి దర్శన భాగ్యం ఎందుకు లభించలేదు? ఎందుకు? ఇది న్యాయం కాదు కదా ప్రభు, ఇది న్యాయం కాదు కదా ప్రభు, ఇది న్యాయం కాదు కదా. తన చిరునవ్వు ఎంత మనోహరంగా ఉందంటే ఎంత చూసినా తక్కువే అనిపిస్తుంది. కళ్ళు చూసావా ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయంటే వాటిని చూస్తూ రోజంతా గడిపినా ఇంకా చూడాలనిపిస్తుంది. అందరూ తమ రూపాన్ని ఎంతగా ప్రశంసిస్తున్నారో ప్రభు. ఆ మాటలు విన్నారా? తమరి చూపులు, తమరి చిరునవ్వు, తమరి స్వరూప స్వభావాలన్నీ ఎంతో అద్భుతం అంటున్నారు. తమరి ముఖములో దివ్య తేజస్సు, అపూర్వ వర్చస్సు. మరి నేనేం తప్పు చేశానని ఈ శిక్ష విధించారు ప్రభు? నన్ను తమరి దగ్గరకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఆకలేస్తోందా కన్నయ్య నీకు? చలివేస్తోందా? బాగా అలసిపోయినట్టున్నావు కదా నువ్వు. నాకు బాధేస్తోందమ్మా. అలసట వల్ల కాదు, శనిదేవుడి కష్టాలు చూసి. న్యాయదేవతకెప్పుడు అన్యాయం జరగదు శనిదేవా. మీకు నా దర్శనం తప్పకుండా లభిస్తుంది. చలేస్తుందా ఇప్పుడు మా కన్నయ్యకి? ఉండు, నేను ఇప్పుడే కిటికీలన్నీ మూసేస్తాను. తర్వాత అప్పుడు మీ అమ్మ నీకు లాలిపాట పాడి నిద్రపుచ్చుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది మా కన్నయ్యకి. వస్తానుండు. తమరి సూచనకై నిరీక్షిస్తున్నాను ప్రభు. ఒక్క మాట చెప్పండి, నాకు తమరి దర్శన భాగ్యం లభిస్తుందో లేదో అని నాకు అనుమానంగా ఉంది. తర్వాత నిశ్శబ్దంగా వెళ్ళిపోతాను. నేనెంత దురదృష్టవంతుడో గాని కనీసం తమ సూచనకైనా నోచుకోలేదు. సంకేతం లేకపోవడంలోనే ఒక సందేశం దాగుంది. తమను దర్శించుకోవాలని నా కోరిక ఎప్పటికీ నెరవేరదని. ఇప్పటికైనా అర్థం చేసుకుని నేను వెనక్కి వెళ్ళిపోవడం మంచిది.
వెళ్ళిపోతానులేండి ప్రభు, నేను వెళ్ళిపోతానులేండి. ఎక్కడికి వెళ్తున్నారు శనిదేవా? అనుమానం లేదు, ఇది నా భ్రమే. ఇది మరీ బాగుంది శనిదేవా. నేను మీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను, మీరేమో నా మాటే వినడం లేదు. ప్రభు, తమరి దర్శనానికై ఎంతో పరితపిస్తున్నాను నేను. ఎదురుగా కోకిల ఉంది, కానీ నాకు తమరి స్వరమే వినిపిస్తుంది. అపార్థం చేసుకోకండి శనిదేవా, ఈ కోకిలే ఒక వార్త తెచ్చింది. నన్ను మిమ్మల్ని కలపడానికి సహాయం చేస్తుంది కోకిల. ప్రభు, ప్రభు, నేను ధన్యుణ్ణయ్యాను. యావత్ ప్రపంచము తమరి దర్శనానికై వచ్చింది, కానీ తమరు నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారా ప్రభు? తమరు మనస్ఫూర్తిగా చూడాలనుకున్నారు, అందుకే వచ్చాను నేను. ఎప్పుడైతే భక్తుడు ఆర్తితో పిలుస్తాడో ఆ పిలుపే అతి పెద్ద తపస్సుల కంటే గొప్ప అవుతుంది. నా తపస్సుకు ఫలితం ఇంత గొప్ప వరంగా లభిస్తుందని నేనెంత మాత్రం ఊహించలేదు ప్రభు. తమరు తమ తపస్సుతో ఈ ప్రదేశాన్ని పవిత్రంగా చేశారు శనిదేవా. మీలాగే నన్ను మనసులో తలుచుకుంటూ ఎవరైతే ఇక్కడికి వస్తారో వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. అయితే ప్రభు, నా అంశ ఇక్కడ సదా కొలువై ఉంటుంది కనుక ఇక నుండి ఈ ప్రదేశం కోకిలవనం అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. ఎవరైతే నా వక్ర దృష్టికి లోనై బాధలు పడుతూ ఇక్కడికి వచ్చి తమని భక్తితో పూజిస్తారో వారికి సకల దోషాల నుండి విముక్తి లభిస్తుంది. సందేహం రాకముందే నేను వెళ్ళడం మంచిది శనిదేవా. ప్రభు, దయచేసి తమరి విరాట్ రూప దర్శన భాగ్యం ప్రసాదించండి. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేషణం సహార వక్షస్థల శోభితాస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం. హరిహరి, పక్షి నీడలా వచ్చింది. యశోదా, ఏమైంది? ఏం చూస్తున్నావు అక్కడ? క్షణం క్రితం ఏమైందో తెలుసా?
కన్నయ్య నీడ ఏదో పక్షి నీడలా, అదేదో పక్షి నీడలా. పక్షిలా? కాదు, నా ఉద్దేశం ప్రకారం అది సింహకిషోరం నీడ. యశోదా, బాలుడేమో కన్నయ్య అయితే బాల్య చేష్టలు నువ్వు చేస్తున్నావు. అరే వెలుగు నీడలతో ఆడుకునే పని మాత్రం కన్నయ్యకే వదిలేయి. అరే అది కాదండి. అటు చూడు, కిటికీ తెరుచుకొనే ఉంది. చల్లగాలి తగిలితే కన్నయ్యకి జలుబు వచ్చేస్తుంది. తలుపేసిరా వెళ్ళు. ఏ కన్నా, ఏ కన్నా. ఈ రోజంతా ఎంతమంది వచ్చారో తెలుసా నేను చూడ్డానికి? అమ్మవారి జాతరలాగే. కన్నయ్య, ఓసారిలా రండి, చూడండి. అక్క ఇక్కడికి వచ్చినప్పటి నుండి తన సంతోషం, ఉత్సాహం అన్నీ తగ్గిపోయాయి. అమ్మా, అయితే మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే. చూడండి, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. కాని కన్నయ్యని చూడండి, అలసట లేదు, నోట్లో వేలు తీయడు. బహుశా తనకు కూడా వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడాలనిపించిందేమో. అయ్యో కన్నయ్య, ఎందుకలా భయపడుతున్నావు? మబ్బులు కమ్మాయి అంతే. కన్నయ్య, 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 కన్నయ్య. అక్క, రా యశోదా, రా నందరాజా. అక్క, ఇది నీలమణి షష్ఠి పూజ బహుమతి. యశోదా, నందరాజా, నేను మీ ఇద్దరి అభిమానాన్ని ఎంతగానో గౌరవిస్తాను. మీకు తెలియందేమీ కాదు, నా మనసులో నీలమణి పట్ల అపారమైన వాత్సల్యం ఉంది. యశోదా, నీకు తెలుసు, నేను ఇలాంటి వస్త్రాలను ధరించను. స్త్రీల అలంకరణలన్నీ తన భర్త కోసం మాత్రమే. ఇప్పుడు నా భర్త దుష్టాత్ముడైన కంసుడి కారాగారంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇటువంటి అలంకరణలు ఎలా చేసుకుంటాను చెప్పండి నందరాజా. ఇంకా సమయం రాలేదు, అందుకే ఊరుకున్నాను. మీ బాధని నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మా.